హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియాకి సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్ అండ్ పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఇండియన్ ఎంపీల డెలిగేషన్, మల్టీ పార్టీ డెలిగేషన్ ఏదైతే ప్రపంచంలోని 33 దేశాలకు వెళ్ళి ఇండియా యొక్క స్టాన్స్ అగెన్స్ట్ ద టెర్రరిజం తెలియజేసే ప్రయత్నం, అట్ ద సేమ్ టైం ఆపరేషన్ సింధూర్ని ఏ టైంలో ఏ సర్కమ్స్టాన్సెస్లో ఎందుకు స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనేసి ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్సింగ్ కంట్రీస్ అని అనుకున్నటువంటి 33 దేశాలకు వెళ్ళి ఇండియా తెలియజేయాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా నార్త్ అమెరికాలో మరి ముఖ్యంగా యుఎస్ఏ అండ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ సౌత్ అమెరికాలో కొన్ని కంట్రీస్కి శశి థరూర్ లీడ్ చేస్తున్నటువంటి ఎంపీల డెలిగేషన్ వెళ్ళింది. అయితే ఈ క్రమంలో అక్కడ శశి థరూర్ గారు మే నెల 24 ఆ టైంలో ఆల్రెడీ యుఎస్ఏ వెళ్ళారు. ఆ యుఎస్ఏ వెళ్ళిన టైంలో అంటే మన ఇండియన్ డిప్లొమసీ ఆర్ ఇండియన్ డెలిగేషన్స్ యొక్క ప్లానింగ్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. వీళ్ళు అక్కడికి వెళ్ళిన క్రమంలో యాక్చువల్గా యుఎస్ కాంగ్రెస్ ఏదైతే ఉందో, ఇండియా డెలిగేషన్ అక్కడికి వెళ్ళిన టైంలో యుఎస్ఏ కాంగ్రెస్ అంటే ఇండియా పార్లమెంట్ ఎలానో యుఎస్ఏ పార్లమెంట్ని కాంగ్రెస్ అని అంటారు. సో యుఎస్ఏకి సంబంధించినటువంటి పార్లమెంట్ వీకెండ్ ఆఫ్ ఉంది, తర్వాత సెషన్లో లేదు. కాబట్టి వీళ్ళెవరిని కలిసేదాన్ని కుదరక లాటిన్ అమెరికా యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్కి వెళ్ళి కలిసి రిటర్న్లో మళ్ళీ వచ్చి అమెరికాలో మరి ముఖ్యంగా న్యూయార్క్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ లా మేకర్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీస్ అందరినీ కలిసి ఇండియా యొక్క స్టాన్స్ని వివరించాలని ప్రయత్నంలో భాగంగా శశి థరూర్ లీడ్ చేస్తున్నటువంటి ఇండియన్ డెలిగేషన్, ఎంపీల డెలిగేషన్ అయితే వాషింగ్టన్ డీసీకి న్యూయార్క్ అయితే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే టైంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి పొలిటికల్ డెలిగేషన్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ బిలావల్ భుట్టో పాకిస్తాన్కి సంబంధించినటువంటి పొలిటికల్ డెలిగేషన్ లీడ్ చేస్తున్నారు. ఆయన కూడా అదే టైంలో పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్కి సంబంధించినటువంటి పహల్గామ్ టెర్రర్ అటాక్ అండ్ ఆపరేషన్ సింధూర్ అండ్ ఇండస్ వాటర్ ట్రీటీ యొక్క క్యాన్సిలేషన్ ఇండియా ఏదైతే చేసుకుందో, ఈ మూడు అంశాల మీద పాకిస్తాన్ యొక్క స్టాన్స్ని, పాకిస్తాన్ యొక్క వాదాన్ని పాకిస్తాన్ వినిపించేదానికి పాకిస్తాన్ డెలిగేషన్ వెళ్ళింది. అయితే ఒకే టైంలో ఇండియాకి సంబంధించిన వాళ్ళు, పాకిస్తాన్కి సంబంధించిన 2 డెలిగేషన్లు అక్కడికి వెళ్ళటం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా. యాక్చువల్గా ఇండియా ముందే వెళ్ళింది, బట్ ఇండియన్ ప్లానింగ్ ఎంత వేగ్గా, ఎంత ఇల్లాజికల్గా ఉందంటే, అమెరికాకి సంబంధించినటువంటి పార్లమెంట్ సమావేశాలు లేని టైంలో, అది కూడా వీకెండ్లో పెట్టుకొని అక్కడ వాషింగ్టన్ డీసీలో ఎవరు అవైలబుల్గా లేని టైంలో వెళ్ళి టైం వేస్ట్ చేసుకొని తర్వాత లాటిన్ అమెరికా, సెంట్రల్ అమెరికా కంట్రీలకు వెళ్ళి అక్కడ వీళ్ళ వర్షన్స్ వినిపించి రిటర్న్లో వచ్చి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మన ఇండియన్ డెలిగేషన్ యొక్క ప్లానింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఒక దేశానికి వెళ్తున్నప్పుడు లా మేకర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయా లేదా, అసలు వీకెండ్లో ఎవరైనా కలిసేదానికి అవకాశం ఉంటుందా లేదా అనే చిన్నపాటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకుండా డెలిగేషన్ని పంపించి అక్కడ ఎవరు లేని టైంలో అక్కడ కాలయాపన చేసి మళ్ళీ వచ్చి కలుస్తున్నారంటే ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ మనీని దుబారా చేయడంలో ఎలా అనేది మన ఎంపీలని చూసి నేర్చుకోవాలి. అదే పాకిస్తాన్ మనకంటే అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నటువంటి దేశం చాలా జాగ్రత్తగా ఎప్పుడైతే అమెరికన్ యొక్క పొలిటికల్ లీడర్షిప్ క్యాపిటల్ సిటీలో అవైలబుల్గా ఉంటారో, ఎప్పుడైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయో అప్పుడు పంపించారు వాళ్ళు. కానీ మనోళ్ళు అసలు పార్లమెంట్ సమావేశాలతో సంబంధం లేదు, వీకెండ్లో అవైలబుల్గా వాషింగ్టన్ డీసీలో అవైలబుల్గా ఉంటారా లేదా తెలియదు, పంపించేశారు. ఇది మన డెలిగేషన్. బట్ 2 దేశాలకు సంబంధించినటువంటి డెలిగేషన్ ఒకే టైంలో ఒకే దేశంలో వాదనలు వినిపించడం అనేది ఇక్కడ కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి అంశం. అయితే నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఒకటి పాకిస్తాన్ అవనివ్వండి, ఇండియా అవనివ్వండి, అసలు 2 దేశాల మధ్య బైలాటరల్గా తేల్చుకోవాల్సిన అంశాలు ఇవి. బైలాటరల్గా తేల్చుకోవాల్సిన అంశాల్లో ప్రపంచ దేశాల చుట్టూ తిరిగి ఈ రకంగా అడుక్కోవాల్సిన ఆవశ్యకత అసలు ఎందుకు ఏర్పడింది? దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఇండియన్ డెలిగేషన్కి 33 దేశాలకు వెళ్ళి ఇండియన్ వర్షన్ అగెన్స్ట్ ద టెర్రరిజం ఎక్స్పోజ్ చేయాలా, వినిపించాలి, పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేయాలా, పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ల గురించి ఎక్స్పోజ్ చేయాలనుకున్నప్పుడే పాకిస్తాన్ తర్వాత అనౌన్స్ చేసింది పాకిస్తాన్కి రిలేటెడ్ పొలిటికల్ డెలిగేషన్ కూడా వెళ్ళి పాకిస్తాన్ యొక్క వర్షన్ వినిపిస్తుంది అనేసి. 2 దేశాలు కూర్చొని మాట్లాడుకునేదానికి టైం లేదు. కానీ వీళ్ళకి, ఇండియాకి పాకిస్తాన్ ఇద్దరికి ప్రపంచ దేశాలు మొత్తం తెలిసి ఈ పంచాయతీని ప్రపంచ పంచాయతీగా మార్చి, ఇండియాది పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి పంచాయతీని ప్రపంచ పంచాయతీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ నరేంద్ర మోదీ. అండ్ ఈయన చెప్పేటువంటి వర్షన్ ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ అంశాన్ని యుఎన్కి తీసుకెళ్ళి 2 దేశాల మధ్య సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని 2 దేశాలు తేల్చుకోవాల్సిన అంశం యుఎన్లో పెట్టి తప్పు చేశారని చెప్పే ప్రయత్నం జవహర్లాల్ నెహ్రూని తప్పుపడతారు నరేంద్ర మోదీ అండ్ బీజేపీ లీడర్షిప్. కానీ ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత టెర్రరిజం కూడా 2 దేశాల మధ్య తేల్చుకోవాల్సిన అంశాన్ని మీరు ప్రపంచ ఇష్యూగా ఎందుకు మారుస్తున్నారు? దీన్ని
ప్రపంచ దేశాల ముందుకెళ్ళి దేహి అని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు చేసిన ఆపరేషన్ సింధూర్ కరెక్ట్ అని ఫీల్ అయినప్పుడు ప్రపంచ దేశాలకి సంజాయిషి ఇచ్చుకునే పని ఎందుకు చేస్తున్నారు మీరు? ఇప్పుడు మన ఇండియన్ డెలిగేషన్ పరంగా చూసుకుంటే వాళ్ళు వెళ్ళి చెప్తున్నటువంటి ఏంటి, అసలు రేషనల్ బిహైండ్ ది లాంచింగ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇండియా వాళ్ళు చెప్తుంది. అండ్ సెకండ్ థింగ్, పాకిస్తాన్ బేస్డ్గా ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కంట్రోల్ చేసేదానికి ప్రపంచంలో ఏ దేశాలు ఏం చేస్తాయని మీరు వెళ్ళి వాళ్ళ సహాయం అడుగుతున్నారు? ఈ కంట్రోల్ చేయాల్సింది పాకిస్తాన్, కంట్రోల్ చేయించుకోవాల్సింది ఇండియా. ఏదో ఇప్పుడు వీళ్ళందరూ అమెరికా వెళ్ళి చెప్తున్నారు, అసలు ఈ పాకిస్తాన్లో టెర్రరిస్ట్ని బీజాలు నాటింది అమెరికా కదా, వీళ్ళకి ఆర్మ్స్ సప్లై చేస్తుంది అమెరికా కదా, వీళ్ళకి ఆర్మ్స్ సప్లై చేస్తుందే రష్యా కదా, వీళ్ళకి ఆర్మ్స్ సప్లై చేస్తుందే చైనా కదా. ఇలాంటి దేశాలకు వెళ్ళి మీరు పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ ఆర్గనైజేషన్స్ని కంట్రోల్ చేయడానికి మద్దతు పలకండి. ఎందుకు పలుకుతారు? ఈ ప్రపంచ దేశాలకి ఆయుధాలు అమ్ముకునేటువంటి దేశాలు వాళ్ళ ఆయుధాల వ్యాపారం చూసుకుంటారు, కానీ వాళ్ళు టెర్రరిజం కంట్రోల్ అవ్వాలని అనుకోరు కదా. అసలు వీళ్ళు ఎంత ఇల్లాజికల్, బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ అసలు ఎంత ఇల్లాజికల్గా వీళ్ళకి ఆయుధాలు సప్లై చేసేటువంటి దేశాల దగ్గరికి వెళ్ళి మీరు టెర్రరిజం ఆపండి అని ఎందుకంటారు? టెర్రరిజము అలైవ్గా ఉంటే మాత్రమే ఈ పర్టికులర్ దేశాల్లో ఉన్నటువంటి వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి లాభాలు, ఆ దేశాలకు లాభాలు. సో ఆ దేశాలు ఇండియాలో జరిగే టెర్రరిస్ట్ అటాక్స్ ఆపాలని చెప్పరు, బయటకు ఏదో చెప్పినా కానీ లోపల వాళ్ళు ఆపాలని కోరుకోరు. అండ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని షట్ డౌన్ చేయాలని కోరుకోరు. ఇదంతా తెలిసి కూడా వీళ్ళు ఎంత దుబారా చేస్తున్నారు రెండు దేశాల వాళ్ళు చూడండి. సరే, పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళారంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళకి అన్ని దేశాల నుంచి మద్దతు ఉంది, ఆర్మ్స్ సప్లై చేస్తున్నారు, అండ్ ఆ దేశాలు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పాకిస్తాన్కి మద్దతు తెలుపుతున్నాయి. కానీ ఇండియా వెళ్ళటమే విడ్డూరం. ఎందుకంటే అమెరికా వాళ్ళకు ఈ టెర్రరిస్ట్ బీజాలు వేసింది అమెరికా, వాళ్ళకి ఆర్మ్స్ సప్లై చేస్తుంది అమెరికా, వాళ్ళకి ఫైనాన్స్ పరంగా సపోర్ట్ చేస్తుంది అమెరికా. రష్యా కూడా ఎంతో కొంత వాళ్ళకి ఆర్మ్స్ సపోర్ట్ చేస్తుంది. చైనా అయితే ఇంక చెప్పనవసరం లేదు, చైనా పాకిస్తాన్కి ఏ మద్దతు కావాలంటే ఆ మద్దతు ఇస్తుంది. అలాంటి దేశాలకి వీళ్ళు వెళ్ళి మీరు పాకిస్తాన్లో టెర్రరిస్ట్ కంట్రోల్ చేసడానికి మీరు అందరూ మద్దతుగా ముందుకు రావాలంటే వాళ్ళు ఎందుకు వస్తారు? ఎంత దుబారా ఖర్చు కదా ఇది. అండ్ వీళ్ళు వెళ్ళిన దాంట్లో కూడా అక్కడ లా మేకర్స్ అవైలబుల్గా లేని టైంలో అమెరికా వెళ్ళారంటే ఇండియన్ గవర్నమెంట్ ఎంపీల డెలిగేషన్ని ఎంత వేగ్గా ప్లాన్ చేసిందో చూడండి ఇక్కడ. అండ్ పాకిస్తాన్ వర్షన్ ఏంటి? పాకిస్తాన్ వెళ్ళి అమెరికాలో కానీ ప్రపంచ దేశాలు ఏం చెప్పబోతుంది? పాకిస్తాన్ ఇండస్ వాటర్ ట్రీటీని ఇమీడియట్గా రిజంప్షన్ చేయాలా, అండ్ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఇండియా వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాల మీద పాకిస్తాన్ మీద అటాక్ చేశారు, దీన్ని ఇమీడియట్గా ఖండించాలా. ఈ రోజుకి ఏ ప్రూఫ్ లేకుండా మా మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు. నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రోజుకి పలానా ప్రూఫ్ దొరికిందని చెప్పేదానికి మన దగ్గర ఆస్కారం లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఉగ్రవాద కాల్పులు జరిపిన నలుగురిలో ఒక ఉగ్రవాదిని పట్టుకుంటే వాళ్ళు వెనకాల ఎవరున్నారో తెలిసేది. కానీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన ఆర్మడ్ ఫోర్సెస్, మన డిఫెన్స్, మన పారామిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోలేదు. ఈరోజు పాకిస్తాన్ని మనము చూపేదానికి కూడా ఆస్కారం లేకుండా అయిపోయింది. ఒక ఉగ్రవాదిని పట్టుకొని ఉంటే కనీసం అతని ద్వారా పట్టుకున్న ఉగ్రవాది ద్వారా మనం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లాగే దాని వెనకాల ఏ ఆర్గనైజేషన్ ఎగ్జాక్ట్గా ఉంది, ఎవరు ఏ సపోర్ట్ చేశారని చెప్పేదానికి ఆస్కారం ఉండేది. కానీ ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోకుండా మన ఇండియన్ ఎక్సర్సైజ్ అంతా వేగ్గా ఉంది. ఒక పక్క ఏ ఉగ్రవాదిని పట్టుకోవాలా, ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం చేయలేదు. ఎగ్జాక్ట్గా ఏ ఆర్గనైజేషన్ ఈ ఉగ్రవాద దాడి వెనకాల పహల్గామ్ టెర్రర్ అటాక్ వెనకాల ఉందో చెప్పలేని పరిస్థితి ఈ రోజుకి. ఇంకో పక్క అమెరికా పంపించినప్పుడు అమెరికాలో లా మేకర్స్ అవైలబుల్గా ఉన్నారా లేదా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ నుంచి ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. అపాయింట్మెంట్స్ తీసుకోకుండా, వాళ్ళ అవైలబిలిటీ తెలుసుకోకుండా పంపించి ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ మనీని ఈ రకంగా దుబారా చేస్తున్నారు. అది కూడా ఏదో చేస్తున్నామని ప్రగల్భాలు పలికే ప్రయత్నం. ఒక పక్క జవహర్లాల్ నెహ్రూ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని యుఎన్కి తీసుకెళ్లి తప్పు చేశారని చెప్పేటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ బీజేపీ నాయకులు ఇప్పుడు భారతదేశానికి సంబంధించి పహల్గామ్ అటాక్ దేర్ ఆఫ్టర్ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ ప్రపంచ దేశాలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఇండియా సావరిన్ కంట్రీ, ఇండియా అఫైర్స్ మొత్తం సొంతంగా చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత రెండూ ఉన్నాయి. అలాంటి టైంలో ప్రపంచ దేశాల ముందుకెళ్ళి మన వాదనని వినిపించాల్సిన అవసరం ఏముంది? ప్రపంచ దేశాలకు వివరించే ముందు గ్లోబల్ ఆర్గనైజేషన్, మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అక్కడ వివరించండి. యుఎన్కి వెళ్ళండి, యుఎన్ఎస్సికి వెళ్ళండి, ఐఎంఎఫ్కి వెళ్ళండి, వరల్డ్ బ్యాంక్కి వెళ్ళండి, ఏడీబీకి వెళ్ళండి, G7కి వెళ్ళండి, G20లో వివరించండి, బ్రిక్స్లో వివరించండి. ఇలాంటి ఫోరమ్స్ అన్నీ ఉండగా, ఇలాంటి ఫోరమ్స్లో గవర్నమెంట్ అఫీషియల్గా వివరించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవసరం ఉండగా ఈ ఎంపీల డెలిగేషన్ ఎందుకు? ఈరోజు ఎంపీల డెలిగేషన్ కరెక్ట్ అయినప్పుడు ఆ రోజు జమ్మూ కాశ్మీర్ అంశంలో జవహర్లాల్ నెహ్రూ చేసింది కూడా కరెక్ట్ అవ్వాలి కదా. అంటే ఈరోజు మోడీ చేస్తుంది కరెక్ట్, ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ చేసింది తప్పు. ఇండియన్ అఫైర్స్లో ఫారిన్ కంట్రీస్ యొక్క సపోర్ట్ తీసుకోవడం జవహర్లాల్ నెహ్రూ చేసిన తప్పు అయితే ఈరోజు నరేంద్ర మోడీ కూడా ఫారిన్ కంట్రీస్ యొక్క మద్దతు కోరే ప్రయత్నం చేస్తున్నారు, ఇది కూడా తప్పే అవుద్ది కదా. సో బీజేపీ వాళ్ళు ఎంత ఇల్లాజికల్గా దేన్నన్నా ఎలా ముందుకు తీసుకెళ్తారని దానికి ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను ఇక్కడ.
బీజేపీ వాళ్ళు వాళ్ళ షో ఆఫ్ కోసం, వాళ్ళ ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం ప్రపంచ దేశాలకు ఎంపీల డెలిగేషన్ పంపిస్తారు, దాంట్లో తప్పలేదు. జవహర్లాల్ నెహ్రూ గారు రష్యా విషయంలోనూ, చైనా విషయంలోనూ, పాకిస్తాన్ అంశంలోనూ యుఎన్ లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి లైక్ మైండెడ్ కంట్రీస్ యొక్క మద్దతు కోరితే అది మాత్రం తప్పు అవుతుందంట. ఇది బీజేపీ యొక్క హిపోక్రటిక్. కానీ ఇక్కడ ఇండియాని లీడ్ చేస్తున్నటువంటి డెలిగేషన్ శశి థరూర్ ఎంత ఈక్వివోకల్ యాజ్ వెల్ యాజ్ మీడియాతో ఇంటరాక్షన్లో ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేయగలరో, బిలావల్ భుట్టో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎక్స్ ఫారిన్ మినిస్టర్ కూడా, అతను కూడా అంతే నీట్గా ప్రజెంట్ చేయగలరు. సో పాకిస్తాన్ కూడా ఇండియా ఎలాంటి పర్సన్ని చూజ్ చేసి ఉందో వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళ వర్షన్స్ వినిపించేదానికి, సిమిలర్లీ పాకిస్తాన్ కూడా అంతే ఒక క్యాలిబర్ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి పర్సన్ అయితే అపాయింట్ చేసింది. చూడాలి ఈ అవుట్కమ్ ఈ ఎంపీల డెలిగేషన్ వల్ల ఇండియాకి మేలు ఎంత జరుగుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా పాకిస్తాన్కి అయితే ఎంతో కొంత మేలు జరిగేదానికి ఆస్కారం ఉంది ఫండింగ్ ద్వారా. థ్యాంక్ యూ.